హాయ్ హలో వెల్కమ్ టు రక్షా ఏవియాన్ షో. ఇట్స్ అవర్ షో. నేను మీ పీవీకేవై చంద్రిక, అడ్వకేట్ని. ఈ బండి భగీరథ్ ఆ అబ్బాయి కేసు వల్ల పాపం ఆ అబ్బాయికి నష్టమే. ఆ అబ్బాయి మీద ఎవరు కేసు వేశారో ఆ అమ్మాయికి మనసుకి కష్టమే. అవునా? బీజేపీ పార్టీలో ఉన్న వాళ్ళందరికీ కష్టమే. ఎందుకంటే పాపం వాళ్ళు ఈ అబ్బాయిని సమర్థించలేరు, అలా అని సమర్థించకుండా ఉండను లేరు కదా. ఈ మొత్తం ఎపిసోడ్లో లాభపడింది ఎవరు అని మీరు అనుకుంటున్నారు? చెప్పండి, కింద కామెంట్లో చెప్పండి. నెక్స్ట్ డైలాగ్ నేను చెప్పేలోపు మంగ్లీ గారు, సుబ్బారావు గారు కూడా వదిలేసినట్టున్నారు. ఆవిడ కేసు అనేది అసలు ఎక్కడికి వెళ్ళిపోయిందో తెలియదండి. అసలు ఈ కేసు రాకముందు, భగీరథ్ గారి కేసు హైలైట్ అవ్వక ముందు వరకు మంగ్లీ కేసు మీద జరిగినన్ని డిబేట్లు, అశ్వరెడ్డి మీద, విష్ణుప్రేమ్ గారి మీద జరిగినన్ని డిబేట్లు, మెయిన్గా మంగ్లీ గారి మీద జరిగినన్ని డిబేట్లు, ఆమె మీద వచ్చినంత వ్యతిరేకత ఎవ్వరి మీద రాలేదు. ఆల్ ఆఫ్ సడన్గా ఆమె అదృష్టం అనాలా, లేదు అంటే పాపం ఆ బాధితుల దురదృష్టం అనాలా తెలియదు, కానీ అది మొత్తం వ్యానిష్ అయిపోయిందండి. వ్యానిష్ అయిపోయి ఏమైంది, ఇటువైపుకి టాపిక్ డైవర్ట్ చేశారు మీడియా వాళ్ళందరూ. పోలీసులు కూడా అంతే, కాన్సన్ట్రేషన్ ఎటు చేశారంటే ఇటే చేశారు. ఇప్పుడు మీకు అర్థమవుతున్న విషయం ఏంటి అంటే, ఎంత పెద్ద మోసమైనా ఎక్కువ కాలం మీడియాలో ఉండదు. ఆ మోసంకి మించిన మోసం ఇంకొకటి వస్తే, లేదా ఆ న్యూస్కి మించిన న్యూస్ ఇంకొకటి వస్తే, ఈ న్యూస్ కిందకి వెళ్ళిపోతుంది, ఆ న్యూస్ హైలైట్ అవుతుంది. ఎంతమంది 9 మందో 10 మందో చనిపోయారు మంగ్లీ గారి వల్ల. సుబ్బారావు గారు చాలా అప్పట్లో తీసుకొచ్చి చాలా హైలైట్ చేశారు. ఆయనకి బ్రీత్ ఎనలైజర్ చేశారన్నారు, దాన్ని ఒక హైలైట్ చేశారు. కోర్టు అక్కడున్న పంజాగుట్ట ఆయనకి సిఐకో ఎస్ఐకో వాళ్ళకి నోటీసులు ఇష్యూ చేసింది. మీరు అసలు బ్రీత్ ఎనలైజర్ టెస్ట్ ఎలా చేస్తారు, అదని ఇదని. ఇప్పుడు అవన్నీ అసలు ఎక్కడికి వెళ్ళిపోయినాయి? అసలు ఆ కేసు ఎక్కడుంది? ఎవరైనా చెప్పగలుగుతారా? ఎవరు చెప్పలేరు. చనిపోయిన వాళ్ళ ఫ్యామిలీస్ అలాగే ఏడుస్తూ ఉన్నాయి, వాళ్ళ పిల్లలు అలాగే రోడ్ల మీద బాధపడుతూనే ఉన్నారు. ఫ్యామిలీస్ రోడ్ల మీదకి వచ్చేసినాయి. ఈవిడ తమ్ముడు, దట్ మీన్స్ మంగ్లీ వాళ్ళ తమ్ముడు, ఇంకా వీళ్ళందరూ మాత్రం మళ్ళీ మామూలే, క్యాజువల్, అసలు ఏమీ జరగనట్లు వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటున్నారు. ఎవరి కోసం చేస్తారు? ఇదివరకైతే మీడియా కోసం భయపడేవాళ్ళు, ఇప్పుడు భయపడాల్సిన అవసరం ఏముంది వాళ్ళకి? టాపిక్ డైవర్షన్ వచ్చేసింది కదా. చూద్దామండి ఏం జరుగుతుందో ఏంటి అనేది. కానీ చాలా బాధాకరమైన విషయం ఏంటి అంటే, మంగ్లీ గారి టాపిక్ మీడియా నుంచి పక్కకు తప్పుకున్నా, ఎవరైతే చనిపోయారో వాళ్ళని ఎవరు పట్టించుకోవటం లేదు అనేది చాలా బాధాకరమైన విషయం. పోలీసులు పట్టించుకోవటం లేదు, పొలిటికల్ లీడర్స్ పట్టించుకోవటం లేదు, మీడియా పట్టించుకోవటం లేదు. ఏం చేస్తాం? ఏం చేయలేమండి. నాకు ఒక ఆయన ఫోన్ చేశారు, ఆయన పేరు రివీల్ చేయొద్దు అని చెప్పారనమాట. ఆయన ఏమన్నారు అంటే, మేడం నేను మీ మంగ్లీ ఆవిడకి రిలేటెడ్ అయిన ఒక వీడియో చూశాను. ఆవిడ చాలా సంపత్ నాయక్ అని ఒక ఆర్మీ జవాన్ ఒక ఆయన చనిపోయారు. అప్పుడు గవర్నమెంట్ నుంచి వాళ్ళ ఫ్యామిలీకి చాలా డబ్బులు వచ్చాయి మేడం, ఆ డబ్బుల మీద కూడా కన్నేసి వాళ్ళు తీసుకున్నారు అని చెప్పారు. అది ఎంతవరకు నిజము అనేది దేవుడికే తెలియాలి. ఆయన ఆ పేరు రివీల్ చేయొద్దన్నారు కాబట్టి నేను రివీల్ చేయట్లేదు. కానీ అసలు నిజంగా తీసుకున్నట్లయితే మనం ఈరోజు ఇలా కూర్చుని మాట్లాడుకోవడానికి కారణమే ఆ సైనికులు. ఆ సైనికులకు చనిపోతే ఆ వచ్చిన డబ్బుల్ని ఆ కుటుంబానికి ఇంకా కుదిరితే మనం యాడ్ చేసి ఇవ్వాలి. అంతేగాని ఆ కుటుంబం దగ్గర ఉన్న డబ్బులు కూడా మనం తీసుకొని ఏం చేసుకుంటాం? శవాల మీద డబ్బులు ఏరుకున్నట్లే కదండి, అది తప్పు కదా. నిజంగా ఇవన్నీ ఆలోచిస్తుంటే బాధేస్తుంది నాకు. ఎందుకు ఇట్లా చేస్తున్నారు? ఇంకా కొన్ని రోజులైతే మనుషులు పీకు తినేస్తారేమో. ఇప్పటికే డబ్బులు దాని మీద ఇట్లా చేస్తున్నారు కదండి. డబ్బులు ఉన్నోళ్ళకే ఇంకా డబ్బుల మీద ఆశ ఎందుకు? మనం చనిపోతే ఏమన్నా ఒక 6 ఎకరాల్లో పడుకోబెడతారా డబ్బులు ఉన్నోళ్ళకి? లేదు కదా.
మరి వాళ్ళందరి ఏడుపులు, వాళ్ళ చావుల మీద వచ్చిన ఆ డబ్బులు ఏ కుటుంబానికి మంచిది చెప్పండి?